సరే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే విక్టరీ విత్ యాష్ అనే ఒక కొత్త విషయం గురించి. దీనికి సంబంధించిన ఒక ఉద్వేగభరితమైన మెసేజ్ని కొంచెం విడమర్చి చూద్దాము. అసలు విషయమేంటంటే, ఈ సమాచారమంతా ఎక్కడ్నుంచొచ్చిందంటే దాని లీడర్కి, ఆయన ఫాలోవర్కి మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ నుంచి. సో, ఇది ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ కాదు, ప్లాన్ చేసుకున్న ప్రకటన అంతకన్నా కాదు, ఒక ఎమోషనల్ సంభాషణ అన్నమాట. పదండి, దీని లోపలికి వెళ్ళి చూద్దాము. చూశారు కదా, నేను వణుకుతున్నాను, ఆందోళనగా ఉన్నాను. ఇక్కడితోనే అసలు కథ మొదలవుతోంది. ఇవి మామూలు మాటలు కాదండి. ఒక సందేశం వెనుక ఎంత తీవ్రమైన ఎమోషన్ ఉందో ఈ ఒక్క వాక్యం చెబుతోంది. ఇంతలా వణికిపోయేంత, టెన్షన్ పడేంత విషయం ఏముంది? అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఈ సమాచారం ఎలా బయటకొచ్చింది అనేది. ఇది ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు, లేదా అఫీషియల్గా అనౌన్స్ చేసింది అసలే కాదు. ఇది యాష్ ముఫారి అనే సీఈఓ సడన్గా తన ఫాలోవర్కి ఫోన్ చేసి తన మనసులో ఏముందో ఎమోషనల్గా చెప్పేసిన మాటలు. అందుకే వింటుంటే కొంచెం అటూ ఇటూ కాస్త గజిబిజిగా అనిపించొచ్చు, కానీ చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా ఉంది. అసలు ఈ మెసేజ్ సోర్స్ ఏంటో చూస్తే మనకు సిచ్యువేషన్ ఎంత అర్జెంటుగా ఉందో అర్థమవుతోంది. చూడండి, సీఈఓ నుంచి సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు క్రిస్ జాన్సన్ అనే ఫాలోవర్ చేతికి ఏ దొరికితే దానిమీద నోట్స్ రాసుకున్నాడు. అంటే కవర్ల మీద, ఇన్సూరెన్స్ కోడ్స్ మీద, ఇలా దేన్నీ వదలకుండా రాసుకున్నాడంటే ఆ కాల్లో ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇది ఫిల్టర్ చెయ్యని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, ఇంత ఎగ్జైట్మెంట్కి, ఇంత ఎమోషన్కి కారణమైన అసలు మ్యాటర్ ఏంటి? అసలు ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏమిటి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, విక్టరీ విత్ యాష్ అనేది జస్ట్ ఒక కంపెనీనో ప్రాడక్టో కాదు. ఇది లైఫ్లో అలాగే బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ని ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. ఇంకా చెప్పాలంటే, దీన్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఇది తన లైఫ్లోనే అతిపెద్ద లెగసీ అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పిన మాటలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా యాష్ ముఫారే చెప్పింది. ఆన్ ప్యాసివ్ గురించి మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. అంటే ఇది పాతదానికి ఒక ఫుల్ స్టాప్, ఫ్యూచర్కి ఒక కంప్లీట్ ఫ్రెష్ స్టార్ట్ అని చాలా క్లియర్గా చెప్తున్నారన్నమాట. గతాన్ని మొత్తం వదిలేయండని చెప్పారంటేనే ఈ కొత్త జర్నీ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వెనుకున్న లాంగ్ టర్మ్ విజన్ చూడండి. ఇది కేవలం డబ్బు సంపాదించే బిజినెస్ కాదంట. ఇది ఎలా ఉండబోతోందంటే, దీన్ని మొదలుపెట్టిన వ్యక్తి లేకపోయినా సరే రాబోయే తరాల వాళ్ల జీవితాల్ని కూడా మారుస్తూ ఉండే ఒక శాశ్వతమైన లెగసీని క్రియేట్ చేయాలనే కోరిక ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఓకే, లెగసీ, విజన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు మ్యాటర్ ఏంటి? ఇందులో చేరిన వాళ్లకి కాంక్రీట్గా ఏం దొరుకుతుంది? ఎలాంటి ప్రామిసెస్ చేస్తున్నారు? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం పదండి. సక్సెస్ అనే గోల్ని రీచ్ అవ్వడానికి 3 మెయిన్ టూల్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. అవేంటంటే, 1 తాళం చెవి అంటే ద కీ, 2 జ్ఞానం ద నాలెడ్జ్, 3 వాహనం ద వెహికల్. ఈ 3 ఉంటే చాలు, ఎవరైనా సరే సక్సెస్ అవ్వచ్చు అనేది వాళ్ల నమ్మకం. ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వాల్యూలో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, ఇంటర్నెట్లో ఉండే సూపర్ గురువులుంటారు కదా, వాళ్ళు $10,000 కొమ్ముకునే సెమినార్ నాలెడ్జ్ని ఇక్కడ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అంటే నాలెడ్జ్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, సక్సెస్ని అందరి సొంతం చెయ్యాలి అనేదే వాళ్ల టార్గెట్లా కనిపిస్తోంది. ఇక్కడ నేర్పించేది కేవలం బిజినెస్కి సంబంధించింది మాత్రమే కాదు, ఇదొక కంప్లీట్ లైఫ్కి సంబంధించిన విషయం. అంటే బిజినెస్, మార్కెటింగ్ లాంటి ప్రొఫెషనల్ స్కిల్స్తో పాటు పర్సనల్ రిలేషన్షిప్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా నేర్పిస్తారట. టోటల్గా ఒక పర్ఫెక్ట్ పర్సన్ని తయారు చేయాలనేది వాళ్ల గోల్. ఏది పనిచేస్తుందో మాకు తెలుసు. వావ్, ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ కదా. ఇక్కడ నేర్పించేవన్నీ ఉత్త థియరీలు కాదట. 20 ఏళ్లకు పైగా ఉన్న అనుభవంతో ప్రూవ్ అయిన పద్ధతుల్ని చాలా గట్టిగా చెప్తున్నారు. ఇదొక రకంగా అన్ని కన్ఫ్యూజింగ్గా ఉన్న ఈ రోజుల్లో ఒక గ్యారంటీ ఇచ్చినట్టుంది. ఎడ్యుకేషన్ అంటే బోర్ కొట్టేవాళ్లకి లేదా కొంచెం భయపడేవాళ్లకి ఇదొక గుడ్ న్యూస్. చదువుని ఒక బరువులా కాకుండా సరదాగా, ఫన్గా మార్చాలని చూస్తున్నారు. అలా చేస్తే నేర్చుకోవడం చాలా ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుందనేది వాళ్ల పాయింట్. ఇప్పటిదాకా మనం ఇండివిజువల్ సక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ వెంచర్కి ఒక సోల్ ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది. దాని ఫౌండేషనే వేరు. అదెలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క లైన్లోనే మొత్తం ఫిలాసఫీ ఉంది. విక్టరీ విత్ యాష్. గమనించండి, విక్టరీ ఫర్ యాష్ అనలేదు, విత్ యాష్ అన్నారు. అంటే యాష్ కోసం వచ్చే విక్టరీ కాదు, యాష్తో కలిసి అందరూ సాధించే విక్టరీ అన్నమాట. ఆ ఫర్కి విత్కి ఉన్న చిన్న తేడానే
ఒక లీడర్కి ఒక పార్ట్నర్కి ఉన్న పెద్ద తేడాని చూపిస్తుంది. ఆ ఫిలాసఫీ మొత్తాన్ని ఒకే ఒక్క పదంలో చెప్పాలంటే ఇదే: ఐక్యమత్యం. అంటే టుగెదర్నెస్. సక్సెస్ అనేది ఒంటరిగా చేసే జర్నీ కాదు, అందరూ కలిసికట్టుగా చేసే ప్రయత్నం అని ఈ ఒక్క పదం చాలా బలంగా చెప్తోంది. ఈ ఐక్యమత్యం అనేది ఊరికే మాటల్లో చెప్పేది కాదు, ఆ ప్లాట్ఫామ్ని కట్టిన విధానంలోనే ఉందట. ఇది ఒక్కరి ఐడియాతో కట్టింది కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా గ్రేట్ మైండ్స్, సక్సెస్ఫుల్ పీపుల్, వీళ్లందరి కలెక్టివ్ బ్రెయిన్తో దీన్ని తయారుచేశారని క్లియర్గా చెప్తున్నారు. సరే, ఇక మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేశాం. ఇంత గొప్ప విజన్, ఈ ఫిలాసఫీ, దీని ఫైనల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం. జస్ట్ 90 రోజులు. ఇది కేవలం ఒక ప్రామిస్ కాదు, ఒక టైమ్లైన్తో కూడిన ప్రామిస్. ఇందులో జాయిన్ అయిన వాళ్ల లైఫ్ కేవలం 90 రోజుల్లోనే మారిపోతుందని చెప్పటం నిజంగా చాలా పెద్ద మాట. ఫైనల్గా వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసా? ఇదే, ఫ్యూచర్లో లక్షల మంది విక్టరీ విత్ యాష్ వల్ల నా లైఫ్ మారింది అని చెప్పగలగాలి. అదే వాళ్ల సక్సెస్కి అసలైన కొలమానం. ప్రజల జీవితాల మీద ఒక పాజిటివ్ పర్మనెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే వాళ్ల గోల్ అనమాట. ఇంకా ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా స్ట్రెయిట్గా, క్లియర్గా చెప్పిన మాట ఇది. ఈ జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఇచ్చే గ్యారంటీ: మీరు విజయవంతమవుతారు, అంతే. సరే, ఈ మొత్తం డిస్కషన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇంత ఎమోషన్, ఇన్ని ప్రామిసెస్, ఇంత కాన్ఫిడెన్స్, వీటన్నింటి వెనక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? అసలొక ప్రామిస్కి ఉండే పవర్ ఎంత? అది మనుషుల్ని ఎంత దూరం తీసుకెళ్లగలదు?